చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వ్యర్థమని చేస్తున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన ఎలాగ జరుగుతుంది? మనకేమన్నా బయట నుంచి ఏమన్నా ఫండ్స్ ఉన్నాయా చెప్పండి? మనకెవరన్నా తెల్లోళ్ళు వచ్చి ఏమన్నా లక్షల లక్షలు చెక్కులు రాసి ఇచ్చిపోయే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీ సొమ్ము నీ దగ్గరే ఉండాలి, నీ పిల్లలే బాగుండాలి, నీ పిల్లలకే అన్నీ. దేవుని మందిరంలో ఏమున్నాయో ఏమి లేవో పట్టించుకునేదే లేదు. ఒక్కొక్కళ్ళ బాత్రూంలోకి పోతే మందిరాల్లో బకెట్ పాచి పట్టిపోయి ఉండేది. ఇళ్లల్లో వస్తువులు అయితే పని వాళ్ళని పిలిచి రుద్దు 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 అని రుద్దిస్తారు. కానీ మందిరాల్లో బూజు అంతే ఉండేది. బాత్రూముల్లో బకెట్లు పాడైపోయి ఉంటాయి. సరి అయిన వసవర్తులు ఉండవు. బీదలంతే ఉంటారు. అన్నీ అంతే ఉంటాయి. వీళ్ళు మాత్రం ప్రార్థనలు మాత్రం చేస్తారు. వ్యర్థమైనవి. లోకములో మనదంతా వ్యర్థమని తెలుసా? తెలుసు. మరి ఏం చేస్తున్నాము? దేవుని కొరకు ఏమైనా చేస్తున్నామా? ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని దేవుని వాక్యం ఉంటే ప్రభువులో ప్రయాసపడుతున్నామా? ఒక పాట పాడుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఒక వ్యక్తిని ప్రభు కొరకు పిలుస్తున్నామా? దేవుని బిడ్డలారా, మన ప్రయాస ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కోసం? ఈరోజు నేను చాలామందిని అడిగా మా దగ్గర సోదరీల్ని, వాళ్ళందరికీ రావాలని ఉంది కానీ దేని కొరకు అనేనంటే బాధ్యతలు. ఏది ముఖ్యమో? ఏది ముఖ్యం చెప్పండి? బాధ్యతలు ముఖ్యమా? ప్రభు పని ముఖ్యమా? కనుక దేవుని కోసము మనము ఏదైనా చేసింది అది వ్యర్థం కాదు. కానీ దేవుని కొరకు కాకుండా నీ కొరకు నువ్వు ఎంత చేసినా కానీ అది అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. కనుక మరి ఈరోజు బర్నబాకి మరి తల్లులు లాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో, బర్నబా లాంటి వాళ్ళు ఎంతమంది సిద్ధపడతారో. నిజంగా బర్నబా లాంటి మనసు కలిగిన వారు ఉంటే, ప్రాణాలైనను లెక్క చేయకుండా నా అకులా ప్రిస్కిల్లా లాంటి వాళ్ళు ఉంటే సంఘాల అభివృద్ధి పొందవా? ఆత్మలు రక్షించబడరా? దేవుని పని అత్యధికంగా జరగదా? మన సంఘాల నుండి దేవుని కొరకు అనేకులను మనం పంపమా? చెప్పండి, పంపమా? దేవుని కొరకు పంపమా? వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన వాటిని చేస్తూ, వ్యర్థమైన వాటి కొరకు జీవితాలని అలానే ముగించుకుంటున్నారు. కానీ మనం దేవుని వాక్యంలో నేర్చుకుంటున్నాం. భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు. ఏదైనా ఒకటి చూస్తే ఇంకా అది చెయ్యటమే. ఒక ఇల్లు చూసామంటే ఇంక అంత కట్టడమే, ఒక చీర చూసాంటే అది కొనటమే, ఒక వస్తువు చూసాంటే అది కొనటమే, ఒక చదువు సంబంధమైనది విన్నామనంటే ఇంక అది చేయటమే. ఎంతైనా కానీ పిల్లల కోసం అప్పైనా చదివించాలని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అప్పులకి బానిసలై ఉన్నారు. లోన్లు పెట్టుకోవటం, చదివేయటం. ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో లోకంలో బానిసలైపోయి ఉన్నారు. పూర్ణ హృదయంతో ప్రభుని సేవించేవారు, పూర్ణ మనసుతో ప్రభుని వెంబడించేవారు చాలా తక్కువ. కనుక ఈ లోకంలో దేవుని కొరకు కాకుండా నీ కొరకు నువ్వు ఏదైనా చేస్తే అది అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. మదర్ తెరీసా తన కొరకంటూ ఏమీ లేకుండా వచ్చింది. ఎంతోమంది మిషనరీలు, విలియం కేరీ గారు తనకి అంటూ ఏమీ లేకుండా అందరినీ విడిచిపెట్టుకొని వచ్చారు. ఈరోజు నేను రాగానే ఫస్ట్ చూసింది ఆ దైవజనుడైన మిషనరీని చూశాను ఇక్కడ కదా. ఎంత గొప్ప దేవుని కొరకు ఎంత సమర్పణతో వచ్చారో కదా. గ్రహం స్టెయిన్స్ గారు, తన భార్య, తన బిడ్డలు, వారి త్యాగం. ఎంతమంది మిషనరీల గురించి మనం వింటలేదండి. వారి త్యాగం మనం కొంచెమైనా చేయగలుగుతూ ఉన్నామా? కొంచెమైనా చేయగలుగుతూ ఉన్నామా? దేవుని బిడ్డలారా, ఎంతమంది మనకి సాక్షి సమూహము మేఘం వలె వారు ఉన్నారు. మనము వారందరినీ చూస్తూ ఉన్నాం కానీ చేస్తున్నామా? చూస్తున్నాము. మీ హృదయాలు కరగటం లేదా? మీ గుండెలు బ్రద్దలవ్వటం లేదా? ఇంకా ఈ లోకంలోనే మనసు పెట్టి, లోకము వాటి మీదనే మనసు పెట్టి ఆశపడుతూ ఉన్నారా? చక్కగా పాట పాడతాం, ఈ లోకం నీది కాదు, పాడండి. శాశ్వతము అసలు కాదు, ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. నీ చదువు, నీ పదవి, నీ జ్ఞానము, నీ మేడలు, నీ మిద్దెలు, నీకున్న అంతస్తులు, నీకున్న హోదాలు అన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఏటికి ఇస్తున్నావు మనం?
సమయం వేటికి ఇస్తున్నాం? ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? చేతులు ఎత్తండి. కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉదయం కానీ సాయంకాలం కానీ ఎప్పుడొకప్పుడు. మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వండి పెడుతున్నారు మీ భర్తలకి, పిల్లలకి క్యారేజీలు కడుతున్నారా? జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోమని చక్కగా పాడారు, పుస్తకాల్లో కూడా బాగా వేసారు. మరి ఏం చేస్తున్నారు? కుటుంబ ప్రార్థనలు ఎందుకు చేసుకోవటం లేదు? ఈరోజు ఒక చాలా విశేషమైన వాళ్ళం మనం ఒక్కొక్కరమే. నా ద్వారా నా వాళ్ళందరూ, మీ ద్వారా మీ వాళ్ళందరూ, అందరినీ ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికి ఒక మంచి సమయము. మనము మన భక్తి జీవితాలలో మనము క్రమముగా నడుచుకుంటే, భర్తని బిడ్డలను దేవుని సందులో కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన చేసుకుంటే మన కుటుంబాలు మేలు పొందవా? ప్రభు సహాయం చేయడా? మైకిల్ బ్రౌన్ గారు ఆయన బిడ్డలతో చెప్పేవాళ్ళంట, నా బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నారు, నేను దేవుని మాటలు చెప్తూ ఉన్నాను, ఆ ప్రకారం మీరు నడుచుకోవాలి. దైవజనులు వర్ధిల్లిన వాళ్ళ గొప్ప గొప్ప దైవజనులు వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థన. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన. కొంతమందికి డ్యూటీల వలన ఉదయకాలం కుదరదు, కనీసం రాత్రి వేళైనా కుటుంబ ప్రార్థన అనేది అది చాలా అవసరం. ఉదయకాలం లేచి కాఫీలు, టీలు, టిఫన్లు, భోజనాలు వీటన్నిటికంటే కూడా జీవాహారం అయ్యున్న మన ప్రభుని మన బిడ్డలకి పంచిపెట్టడము అది చాలా అవసరం. మన ఇల్లు మారితే చెప్పండి, మన సంఘం కూడా, మన ఇల్లు మారితే మన సమాజం కూడా. ఈరోజు ఎందుకు ప్రపంచం ఈ రకంగా తయారవుతుంది? కారణం ఏంటంటే, నమ్ముకున్న మనమే వాక్య ప్రకారం బ్రతకడానికి చేతగాక మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించిన వారమై ఉండి మనల్ని మనమే మోసపుచ్చుకొని అసలు మనం ఏమై ఉన్నామో మర్చిపోతున్నాము. మనము దేవుని పిల్లలమని, పరిశుద్ధ రక్తంలో కడగబడ్డామని, విలువ పెట్టి కొన్నామని మన సంగతిలో మనం మర్చిపోతున్నాం. కాబట్టి లోకంలో పరిస్థితులన్నిటికీ మనము అలాగ బానిసలం అయిపోతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, తల్లులారా, చిన్నలారా, నా తోడి వయసు కలిగిన వారులారా, ప్రేమతో మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానేమంటే, మీ ఇండ్లలో మీ భర్తని బిడ్డలను కూర్చోబెట్టండి. ఎంతమంది భర్తలు త్రాగుబోతులు లేరు, ఎంతమంది పిల్లలు త్రాగుబోతులు లేరు, ఎంతమంది పిల్లలు తల్లుల్ని తిరస్కరించేవారు లేరు, దూషించేవారు లేరు, తల్లి అంటే గౌరవం లేని వారు లేరు. ఈ లోకంలో వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వాటి మీదే సమయం పెట్టి తల్లికి ఇవ్వవలసిన స్థానం, తండ్రికి ఇవ్వవలసిన స్థానం, కుటుంబంలో ఉండవలసిన పద్ధతి విధానాలు మర్చిపోతున్నారు. కారణం ఏమనంటే, దేవుని సన్నిధికి మొదట దేవునికి స్థానం లేదు కాబట్టి ఆ ఇంటిలో ఎవరికి ఉంటుంది? దయ్యాలు వచ్చి ఆ ఇంటిలో. కనుక ఏం మాట్లాడతారో, ఏం ప్రవర్తిస్తున్నారో, ఏం చేస్తున్నారో, అసలు ఏమి కట్టుకుంటున్నారో రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చదువుకుంటాం. వారు అసలు తమ స్వాభావికమైన వాటన్నిటినీ అసలు మర్చిపోతున్నారు. అంటే వారు నడుచుకోవలసిన విధానాన్నే, ఒక తల్లి తండ్రి కుటుంబ ప్రార్థన, దైవభక్తి, మర్యాదగా క్రమంగా ఉండటం, ఇంటిలో పరిశుద్ధంగా ఉండటం, బయటకు పోయినప్పుడు లోపలికి వచ్చినప్పుడు భక్తి కలిగి ఉండటం, మరి ఒక పరిశుద్ధ స్త్రీలుగా లేదా ఒక కన్యకగా రిబ్కా వలె ఉండటం, వీటన్నిటిని మర్చిపోయి వారు ప్రవర్తించవలసిన వాటన్నిటిని మర్చిపోయి ఇష్టానుసారంగా ఈ లోకంలో ఉన్న కల్మషం, దుష్టత్వం, విర్రవీగుతున్న దుష్టత్వంలో వారు కూడా ఒకరిగా. తల్లులారా, దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలారా, దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. ఇంటిలో కుటుంబ ప్రార్థన, ప్రార్థనా జీవితం. ఒకవేళ వాళ్ళు కూర్చోరండి అని అంటారా? మీరైనా కూర్చోండి, పాట పాడండి, వాక్యం చదవండి. ఒకవేళ వాక్యం చదవటం రాకపోతే ఆడియోలో చక్కగా సెల్లులో ఆడియో ఉంది, రోజుకు ఒక అధ్యాయము చక్కగా వినిపించండి. ప్రార్థన జీవితం కలిగి ఉండండి. కుటుంబాన్ని కట్టుకుంటే మన జీవితాల్లో మనం అనేకులకు మేలుకరంగా ఉంటాం. ఈనాడు ఎన్ని కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి, లోకంలో ఎన్ని కుటుంబాలు పతనమైపోతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అట్టి దుస్థితి నుండి మనం తప్పించుకుందాము. దేవుని పిల్లలంగా సంఘములో చేర్చబడిన మనము, ప్రభుని ఆరాధించే మనము, ప్రభు అడుగుతాడు కదా, అందరితో కలిసి ఇంటివి, ఆరాధన చేయుచుంటివి, అందరితో కలిసి ఇంటివి,
ఆరాధన చేయుచుంటివి, నీ ఇంటిలో ఎట్లుంటివి, ఇంటి వారు నమ్మలే అది ఎందుకు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు, అని యేసుడు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి యేసుడు కనుక ఆ ప్రభు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు. ఏమ్మా, ఎన్ని మీటింగులకి వెళ్ళావమ్మా, ఎన్ని స్త్రీల కోడికలకి వెళ్ళావమ్మా, ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వెళ్ళావు, ఎంతమందికి యేసు ప్రభు నమ్ముకోమని చెప్పావు, నీ ఇంటి వాళ్ళు ఎందుకు నమ్ముకోలేదు? నీ ఇంటి వాళ్ళు, నీ ఇంటిలో బిడ్డలు, నీ ఇంటిలో అల్లుళ్ళు, నీ ఇంటిలో మరి కుమారులు, కోడెండ్లు, మనమ సంతానం, నీ భర్త, నీకు కలిగిన వారు. నేను అనుకుంటాను రేపు రాహాబును చూసి ఎంత హగ్ చేసుకోవాలను. అసలు ఆమె ఎన్నడూ దేవుని మందిరంలోకి వెళ్ళలేదు, కానీ ఆమె చేసిన ఆ ఉపకారాన్ని బట్టి తన వారందరి విషయమై ఎంత శ్రద్ధ భక్తి కలిగి ఉంది. ఈరోజు వస్తూ నీ ప్రక్కింటోళ్ళని పిలిచేవా? నీ ప్రక్కింటోళ్ళు హిందువులే కావచ్చు, వారికి చెప్పేవా, ఏమండి ఈరోజు మందిరంలో కూడిక ఉంది, నేను వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అని? ఎవరన్నా పిలిచారా? ఎవరన్నా చెప్పారా? నీ ప్రక్కనోళ్ళకి చెప్పారా? నీ స్నేహితులకి ఎవరికైనా చెప్పారా? నీ బంధువులకి పిచ్చి పిచ్చి ఫంక్షన్ల కంటే ఫోన్లు చేసి రా 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 ఇంకా గంధం జాదినట్టు జాతుతూ ఉంటారు వచ్చిందాకా. ఏమ్మా ఎందుకు పోయేవాడికంటే ఒకటే బలవంతం చేస్తారని పోయావనంట. మరి కోడికి బలవంతం చేసి ఎవరన్నా తెచ్చావా? వారి జీవితాల్లో నీ ద్వారా వాళ్ళు ఏమన్నా మేలు పొందేరా? నీ ప్రక్కింటోళ్ళు, నీ వీధిలో ఉన్నవాళ్ళు ఆలోచన చేయండి. నీ వారు ప్రభువుని నమ్ముకోలేదే, వారి విషయమై నీకేమన్నా వేదన ఉందా? నీకేమైనా చింత ఉందా? నీ మట్టుకు నువ్వు ఓకే, నీ మట్టుకు నువ్వు చక్కగా వస్తావు పోతావు. ప్రవర్తన, క్రియలు అబ్రహాము నమ్మాడు, చేశాడు. రాహాబు నమ్మింది, ఆమె క్రియల ద్వారా ఆమె నీతిమంతురాలుగా తీర్చబడ్డాడు. యోబు కదా, మనం యాకోబు పత్రికలో వారిని జ్ఞాపకం చేసుకున్నాం కదా. యోబు తన హృదయంలో ఉన్న దానిని తన క్రియల ద్వారా కనుపరిచాడు. దేవుని కొరకు రోషం కలిగిన ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. మనకి ఎంత కోపం ఉందో ఆయనకు కూడా అంత ఉంది కదా. నేను ఒక్కడనే యెహోవా కొరకు రోషం కలిగిన నిలబడ్డానన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు వారిని, వారి ప్రార్థనలను, వారి భక్తి జీవితాన్ని, వారు చేసిన పనులను ఆయన ఆలకించాడు. నీ విషయంలో చేయడా ఆయన కార్యాలు? చేస్తాడా? చేయడా? విసుగొక నిత్యము ప్రార్థన చేయమని అంటే ప్రార్థన చేస్తాము, తర్వాత మర్చిపోతాము. కానీ దేవా నీ సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేస్తాను. ఈ లోకంలో నా కుటుంబం నీ కొరకు సంపాదించి, మనం బయటికి వెళ్ళే ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద దేశాల వదిలి వెళ్ళాల్సిన అవసరం. మనం ఉన్న స్థలంలో దేవుడు మనకిచ్చిన మేరలు, మనకిచ్చిన తలాంతు ఒకటేనా రెండేనా, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి 5, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఆయన ఇచ్చాడా? అయితే వాటితో ఏం చెయ్యాలి చెప్పండి? ఏం చేయాలి? నీ బిడ్డను ప్రభు దగ్గరికి నడిపిస్తే నీ బిడ్డ ద్వారా తన స్నేహితులందరూ ప్రభుని నమ్ముకుంటారు కదా, వారి భర్తలు ప్రభుని నమ్ముకుంటారు కదా, వారి అత్తింటి వాళ్ళు ప్రభుని నమ్ముకుంటారు కదా, వారి ద్వారా ఇంకొకరు నమ్ముకుంటారు కదా. క్రైస్తవుడుగా జీవిస్తే ప్రపంచమంతా క్రైస్తవ దేశం అయిపోయిందని మన గాంధీ గారు చెప్పారు కదా. ఉంటున్నామా మరి? కనుక దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఈరోజు ఒక మంచి నిర్ణయాల్లోకి వద్దాం, ఒక మంచి నిబంధనలోనికి వద్దాం. ప్రభువా, ఈ లోకంలో నీ మార్గములో అనుసరించినట్లు నేను బ్రతకటానికి నాకు సహాయము చదువుకున్నాం కదా మనం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికేము. ఒక ఇద్దరిని జ్ఞాపకం చేసి ఈ కూడికలో మనం సెలవు తీసుకుందాము. లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము
32వ వచనం చదువుకుందామండి. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుతాడు. ఈ యొక్క సమయంలో ఇద్దరి సోదరిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనం చదువుకున్నాము, లోతు భార్యను జ్ఞాపకం చేసి ఏం చేసింది ఆమె? చెప్పండి, పర్లేదు, మీకు తెలుసుగా. అసలు ఇక్కడ మాకంటే మీకు ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే అందరూ వింటూ ఉంటారు. ఈ జాలక మళ్ళీ సెల్లుల్లో కూడా వింటారు, ఎవరు చెప్పినా వింటారు, ఎంత క్రమం లేకుండా చెప్పినా వింటారు. మీకు వింటమేగా కావాల్సింది. వాళ్ళు బొమ్మలాగా తిరుగుతూ చెబుతూ ఉంటారు, ఇంకెంటమే మీ పని. ఏంది మీ పని? ఏంది? వింటమే. ఏం చేసింది ఆమె? చెప్పండి. వెనక్కి తిరిగి చూసిందా, ముందుకు చూసిందా, పక్కకు చూసిందా? ఏమా, వెనక్కి తిరిగి చూసిందా? ఏం చూసింది వెనక్కి తిరిగి? ఇప్పుడు జనమందరూ ఏం చూస్తున్నారు? ఆమె వెనక్కి చూసిందిలే, మీరేం చూస్తున్నారు? ఇక్కడ కాదులేండి, ఇక్కడ నన్ను చూస్తున్నారులే. ఇళ్ళలో ఏం చూస్తున్నారు? ఒక్కొక్కళ్ళ ఇంట్లోనైతే ఆ బీరువా కంటే పెద్దగా ఉంటుంది. మంచిదే అండి, పెద్ద పెద్ద బెడ్రూమ్లు, చక్కగా బీరువా కంటే పెద్ద ఏందయ్యి. ఎందుకంటే రేపు ఆడ నరకంలో ఉండవు కదా, ఆడ ఎగరడానికి ఇక్కడే ప్రాక్టీస్ పొందుతున్నారన్నమాట. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎక్కడ ఎగరటానికి? అక్కడ ఏడ్పును పండ్లు కొరుగుటయును ఉండును. అక్కడ అయ్యో అని ఆడ ఏడ్చే రోజు ఏ హీరోలాగా, ఇంకా అయ్యా తర్వాత ఎన్ని అంటో నాకు రాదులే, కానీ ఎట్లా అయితే బాగుంటుందని ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్నారు అన్నమాట. ఇళ్లల్లో భర్తలు బయటికి పోతే తలుపులేసి పిల్లల్ని బళ్ళకు పంపించి లేకపోతే కాలేజీలకు పంపించి ఏం చేస్తున్నారమ్మా? ఏం చూస్తున్నారు? పెద్ద పెద్ద హాయిగా ఏముంది, రిమోట్ అండి, కాలు మీద కాలేసుకోవటం. చెప్పండి. ఇక అయిపోయేదాకా బయట వచ్చి అడుక్కునేవాడు ఎవడన్నా వచ్చి కేకలు పెట్టినా, ఇదివరకు లోపల వంటగదిలో ఉన్నా కానీ బయట ఒక కేక పెట్టగానే అమ్మా అని ఎంతో భక్తితో ఉన్నది తీసుకొని వచ్చి పెట్టేవాళ్ళు తల్లులు. ఇప్పుడు వాడు వచ్చి మొత్తుకొని అసలు వాడి సంగతి అట్టు పెట్టండి. ఒకసారి సేవకురాలు పోయి కేకలు పెట్టి 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 వచ్చే ఫోన్ ఎత్తదు, కేక వినపడదు. మరి ఎట్టా? ఇంకొక విచిత్రమైన సంగతి చెబుతానేనండి. ఎప్పుడన్నా వచ్చినాడు పిడిగినాడు మా దగ్గర రండి. మందిరం దగ్గర నుంచి 2వ ఇల్లు హైదరాబాద్ పోయిందంట ఆ తల్లి. పోయి అత్త చూసే సీరియలు, కోడలు చూసే సీరియలు ఒకే టైం అప్పుడు వచ్చిద్దంట. అంటే ఏదో మరి నాకు చెప్పని రాదు. పాపం కొడుకు అమ్మ పెద్దదైంది కదా తీసుకుపోయాడు. తీసుకుపోతే అమ్మ మీకు అందరికీ జాగ్రత్తగా వినండి, తీసుకుపోతే కొడుకు ప్రేమతో కొడుకు ఉద్యోగానికి పోయాడు. ఈ ఒకటే టైం అప్పుడు ఒకటే టీవీ ఉంది ఆ ఇంట్లో. నేను పెట్టుకుంటానని అత్తనిద్దంట, కోడలు కూడా నేను పెట్టుకుని. అక్కడ వచ్చింది గొడవ, చిన్న గొడవ. నేను వచ్చి ఎన్ని రోజులైనా ఊరుకోవాలి? నాకు మెంటల్ వస్తుంది. ఏం చూడకపోతే అవి చూడకపోతే నాకు మెంటల్ వస్తుంది. ఎన్ని రోజులైనా నీ దగ్గర ఉండి నేను అంత బాధపడాల్సిన అవసరమా నాకు అని చెప్పని కొడుకు వచ్చిన తర్వాత అరే నేను పోతున్నానని చెప్పని వచ్చింది. ఒక్కతే ఉండిద్ది ఇంట్లో, టీవీ ఉంది. నిజంగా ఈ మధ్యలో జరిగిన సంగతి నేను చెబుతుంది. ఏడో చదివిన కట్టుకథ కాదు, నేనేం మాయ మాటలు చెప్పట్లేదు. ఈ మధ్యలో జరిగింది. వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో టీవీ పెట్టుకుంది. ఇక తనని చూడాలనుకున్న చూస్తూ ఉంది. ఒకరోజు అయింది. మరుసటి రోజు పక్కింటి వాళ్ళు వచ్చి అమ్మ పెండ్లికి మరి ఈ రాత్రికి ప్రార్థన పెట్టుకున్నాం రా అని అంటే వస్తానంది. ఏమో భక్తురాలంటే రొట్టి విరిచే భక్తురాలేమా? మీరుండారా రొట్టి విరిచే భక్తురాళ్ళు? ఏమా మనందరికీ ఇది ఒక సెంటిమెంట్గా ఆదివారం వస్తే ఏం చేయాలి చెప్పరే? ఏం ఇరవట్లేదా ఏంది? ఆదివారం అయితే ఏం చేయాలి? కొద్దిసేపు 2 గంటలు, మరి మీకు ఎన్ని గంటలు జరిగింది నాకైతే తెలియదు, కానీ ఆమె ఇంకా బ్రదర్న వాళ్ళకంటే ఇంకొంచెం అసంటుకుండేవాళ్ళు అన్నమాట. దేవుని బిడ్డలారా, వచ్చింది, పెట్టుకుంది, చూస్తూ ఉంది. పాప మా పెళ్ళికి పిలిచారు వాళ్ళు. వస్తానమ్మా అంది.
మరి ఆ రాత్రి జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు. టీవీ మోగుతూనే ఉంది. పక్కింటోళ్ళు, అంటే మందిరం దగ్గర నుంచి రెండో ఇల్లు అనమాట వాళ్ళది. ఆ పక్కింటోళ్ళు ఎండేటప్పుడు ఒక పసిబిడ్డను ఎత్తుకొని బయట నిలబడ్డారు. నిలబడితే మా బాబు వాళ్ళున్న ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర బండి పెట్టుకోవడానికి పోయాడు. పోతే ఏందన్నా ఎండలో నిలబడ్డారు, పాపను ఎత్తుకొని ఎండలో నిలబడ్డారు ఏందన్నా, మిట్ట మధ్యాహ్నం వేళప్పుడు. 2 నెలల క్రితం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, చిన్న పాపను ఎత్తుకొని ఎండలో నిలబడ్డారు ఏందన్నా అంటే, అన్నా మేము ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం, వాసన వస్తుంది అని అన్నాను. ఏంది అని అంటే, ఏమోనన్నా ఎక్కడ చూసినా ఏం కనపట్టలేదని అంటే, సరే చూద్దాంరా అని చెప్పానని, ఆ అబ్బాయి కంటే మా బాబు పెద్దోడు కాబట్టి చూద్దాంరా అని చెప్పానని దగ్గరగా ఇంటి దగ్గర ఆ గొంతులు ఆ పక్కన చుట్టుపక్కల అంతా చూసి నెమ్మదిగా ఒక తలుపు వేసి ఉంది. తలుపేసి ఉంటే ఆ తలుపు ఇట్లా చేతితో నెట్టాడు. ఎంత భయంకరం అంటేనండి, టీవీ మోగుతూనే ఉంది. ఆమె ఎప్పుడు చచ్చిపోయిందో, పొట్ట పగిలి ఇంకా భయంకరంగా ఉంది వాసన. బాబు నెమ్మదిగా తలుపేసి అయిపోయింది అడిగి పని, ఇంకా గడగడ వణుకుతూ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇట్లా సంగతి వాసన వస్తుందని అన్నాడు. అప్పుడు పోలీసులకి కంప్లైంట్ చేస్తే వచ్చారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను కానండి, ఎవరిని చూడనివ్వలేదు. బట్టలు కూడా లేవు. అంటే తను ఆ టీవీ చూస్తూ బాధపడుతూ కొట్టుకులాడిందేమో, బట్టలు కూడా లేవు. ఆ లేడీ కానిస్టేబుల్ వచ్చి తిడుతుంది ఆమె ఆ వాసనకి అట్లా ఉంటే చూసి. నేను ఒక సేవకురాలుగా, అమ్మా మరి నేను వెళ్ళి ఒక దుప్పటి కప్పుతాను అమ్మా అన్న. ఇంకా నన్ను మామూలుగా ఇట్లా, నువ్వు చేసుకుంటే సేవ చర్చిలో చేసుకో, ఏడగాదు అంటే అందరూ వస్తారు కదా చూస్తారు, ఒకటి కప్పుదామని చెప్పాను అన్న. ఇక్కడ కాదు నీ సేవ, ఆడ చూసుకో. నాకు అది కూడా మంచి పాఠమే. ఏడ చూసుకోవాలి, ఏడ కాదమ్మా చేసేది, ఏడేదైనా చేస్తే నీ మీద కేసు వచ్చింది, నీ దగ్గరకు వచ్చేవాళ్ళని బాగు చేసుకున్నావా అంటాం రోషంగానే. అందుకని అవన్న మాట మంచి మాటే. అక్కడ వాళ్ళు బాగు చేసుకుంటే ఏంది, ఆ టీవీ పక్కనే ఉంది బైబిల్, ఒక్కొక్కటి పెట్టుకుంటారు కదా, నిన్ను విడువను నిన్ను ఎడబాయి నన్న వాక్యం ఏడ పెడతారు, ఏడ చెప్పరే, దాని మీద పైన అతికిస్తారు ఒక్కొక్కడు. ఎందుకంటే రాగానే కనపడాలి కదా ఇంట్లో వాళ్ళకి, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. దేవుని బిడ్డలారా, చనిపోతే వాళ్ళ పిల్లలకి వెతికి నెంబర్లు ఎతికి వాళ్ళని తిరిగి వీళ్ళని తిరిగి ఆమె కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని పిల్లలకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చి ఆమె అంతటితో పోకుండా వాసన వస్తుందని తీయాలి కదా, అప్పటికే 2 రోజులైందో ఏమో తీయకుండా ఆమె అడుక్కొని కోట్లు సంపాదించింది, డబ్బు అడుక్కొని. ఆ డబ్బు కోసం పిల్లలు కేసులు పెట్టుకొని, మీరు బాగా అంటున్నారు కానీ పెద్దోళ్ళు రేపు మీరు చచ్చిపోయాక మీ గతులు ఎట్లుంటాయో తెలీదు. భయంకరంగా ఇళ్ళ పక్కన వాళ్ళందరం అల్లాడిపోతూ ఉంటే వాళ్ళు మాత్రం ఆస్తుల కోసం కొట్టుకొని కేసులు పెట్టి పంచుకొని, దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. దేవుడు మనల్ని రక్షించాడు, విలువ పెట్టి కొన్నాడు. నీ కళ్ళు ఎవరివి, దేవునివి. నీ మనసు దేవుంది. నీవు దేవునికి ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే చివరికి వ్యర్థమైన వాటిని చూసి ఆమె గతి ఏమైంది, ఎంత భయంకరం. ఆ పిచ్చి అనేది, ఆ వ్యర్థమైన వాటిని చూడటం, అపవిత్రమైనవి, అసహ్యమైనవి, అబద్ధాలు, వాటి మీద మనసు పెట్టి దేవుని మార్గమును విడిచిపెట్టి ఇష్టానుసారంగా దేవునికి ఇవ్వక, కొంతమందికి అసలు ఇచ్చే బుద్ధే ఉండదండి. అస్సలు పిసికి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అబ్బా పెద్ద కాగితం అట్టబెట్టి మళ్ళీ చిన్న కాగితం, అది ఒకవేళ ఇంకా అంతకంటే ఇంకా చిన్న కాగితం ఏమేమి ఉందేమోనని మళ్ళీ మోడీ గారు ఈ 10 పైసలు 5 పైసలు 20 పైసలు బిళ్ళలు ఇస్తే బాగుండు, అంత దరిద్రంగా తయారయ్యారన్నమాట. చినిగిపోయిన కాగితాలు నలిగిపోయి పిసికి మూటను పెట్టి కొడుకులు తన్నుకొండరా, మీ సావులు మీరు చావండి, మేము మాత్రం ఇవ్వను దేవునికని ప్రభు చెప్పాడు. భూమి మీద మీ కొరకు ఏది, ఇక్కడ దొంగలు ఉంటారు, ఇక్కడ తుప్పు పట్టిద్ది, ఇక్కడ చిమ్మెట పట్టిద్దేనంటే దాచిపెట్టి దేవుని బిడ్డలారా, మనం నిజంగా దేవుని వాక్యానికి లోబడితే
ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ఉంటే, మనము దేవుని కొరకు ఖర్చు పడితే, ప్రయాస పడితే, బర్నబాలాగా ఉన్నదంతా చరాస్తులు స్థిరాస్తులు ప్రభు కొరకు ఇస్తే మన పరిచర్య అభివృద్ధి పొందదా? ఆత్మలు రక్షించబడవా? చెప్పండి. మన కొరకు అని అంటూ కాకుండా ప్రభు కొరకు మనం ఏదైనా చేస్తే ఎంతమందిని బాగు చేయలేం మనం? దేవుని బిడ్డలారా, ఆమె చనిపోతే ఎప్పుడో 4వ రోజు చేశారు, ఇంకా తెగల. మన జీవం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారం కామా. నీ జీవం ఏ పాటి? తాసు మీద ధూళి లాంటిది కదా. ఎందుకు దాచిపెడతావు? దేవునికి తీసుకొచ్చి. కొంతమంది తెస్తారు అన్ననీయ సప్పీరాల్లాగా. ఎట తెస్తారు చెప్పండి? లేరా అమ్మా? లేరు. ఆపదల మొక్కులప్పుడు మాత్రం ఎన్ని మొక్కుతారో. మన వాళ్ళందరికీ ఆఖరిలో ప్రార్థన చేసే అలవాటు కదా. ఆ ప్రార్థనలో ఎన్ని వస్తాయో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చదువుకోండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అనాలోచనగా అబ్బా అసలు పాడే పాటలకి చెప్పే మాటలకి ఏమి ఇంకా అసలు లోపల నుంచి ఏమి అసలు బయటకు వచ్చేస్తాయో చేస్తున్నామా? దేవుని కొరకు దేవుని చేత పొడవబడిన వారమై సగం నీకు సగం దేవుడికి. దేవుని బిడ్డలారా, ఈ దినాన మన శరీరాలను మనం ఇక్కడ అప్పగించుకోవటం కాదు, కానీ మన ప్రాణాత్మలు మనకున్నది అంతా మనం దేవునికి ఇద్దాం. నీ మార్గములు నడుచుకుంటకు నన్ను. దేవుని మార్గములు అవి ఎంత పవిత్రమైనవి, దేవుని మార్గములు ఎంత ప్రతిష్ఠింపబడిన మార్గాలు. ఆ మార్గాల్లో నడుచుకుందాం. ఈ లోకంలో లోతు భార్య వ్యర్థమైన వాటిని చూసింది. ఆదికాండం 13వ అధ్యాయంలో చూస్తే అసలు ఇంతకి కారణం ఏంటి? ఆమె అంత స్థితికి రావడం. విశ్వాసులకు తల్లి అయిన శారమ్మను, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును వారు విడిచిపెట్టి రావటమే కారణం కదా. లోతు ఆ యొక్క సొదొమ గొమొర్ర చూసినప్పుడు అది చాలా దేవుని తోట వలె ఉన్నట్లు మనం అక్కడ చూస్తాం. భక్తి కలిగిన, దేవుని కొరకు సమర్పణ కలిగిన, త్యాగం కలిగిన ఆ అబ్రహాముని విడిచిపెట్టి బయటికి వచ్చాడు. ఒక్క వచనం చదువుకుందాం చూడండి. ఎక్కడికి వచ్చాడు? ఆదికాండం 13వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుందాము. ఆదికాండము 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మదేవుడు మనము ఈ లోకంలో బుద్ధి తెచ్చుకోవడానికి ఆ మాటలన్నీ వ్రాసాడు. చూడండి 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునయ్యుండిరి. బహుపాపులు. సరే వచ్చాడు, చూశాడు, పరిస్థితి అర్థమైంది. మళ్ళీ వెళ్ళాలా లేదా? తెలుసుకున్నవాడు అంటే దేవుడు హెచ్చరించినా కానీ ఎక్కడున్నాడు? పాపం వల్ల వచ్చు జీతము మరణం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు దుష్ట సాంగత్యము. అమ్మా ఎంత బాగా చదువుతున్నారమ్మా. దుష్ట సాంగత్యము. మరి ఎవరితో మీ స్నేహం? సోమవారం నుండి శనివారం వరకు ఎవరితో మీ స్నేహం? సెలవు వస్తే ఎవరితో స్నేహం? పెళ్ళిళ్ళకి వెళ్తే ఎవరితో స్నేహం? ఎవరితోనండి మీ స్నేహం? బాగా చిలక పలుకులు వాక్యాలు వచ్చు కాబట్టి చదువుతున్నాం, జ్ఞానం ఉంది కాబట్టి చదువుకున్నాను చెప్తున్నాం. దేవుని బిడ్డలారా, దుష్టులను అక్కడ వారి జీవితాలలో సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉన్నారు. బహుపాపుల దగ్గర సమయం గడిపాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడిచాడు, పాపుల మార్గంలో నిలిచాడు, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చున్నాడు, దేవుని న్యాయ విధిని మరిచాడు. తను, తన భార్య, తన పిల్లలు ఆ సాంగత్యంలో ఉండుట ద్వారా ఏం చేసింది? ఆమె చూడరానికి వద్దు అన్నది చేసింది అంతే. ప్రతి ఒక్కరికి ఏంటంటే వద్దు అన్నదాన్ని చేస్తారు. ఆ పిల్లలు మాట్లాడకుండా చేయండి, టీచర్ని పెట్టండి అని చెప్పా, అదే చేస్తున్నారు వాళ్ళు. దేవుని వాక్యం వినండి, శ్రద్ధతో హృదయంలో వాక్యమును చేర్చుకోండి అని చెప్పి చెబుతున్నాను. లేపండి అమ్మ, వాళ్ళని లేపండి. కనుక ఏది వద్దు అని అంటామో మనిషికి ఏది ఇష్టం చెప్పండి? షుగర్ పేషెంట్లకి ఏది ఇష్టం? మధ్యాహ్నం అరటిపండు ఇస్తే మొట్టమొదటి తినేది ఎవరు చెప్పండి? ఎందుకు? అది మన నైజం, మనుషులం కాబట్టి
ఒకవేళ స్వీట్ పెట్టారంటే అయిపోయినట్టే. ఏముందిలేండి, ప్రార్థన చేసుకొని తింటే ఏమైద్ది అంటే ఏది వద్దు అంటామో అదే చేస్తాం. హవ్వమ్మ చూసింది, వద్దన్నది, చూసింది. చెప్పండి, అది కంటికి బాగా అందంగా రమ్యంగా ఉంది, ఇంకా వివేకమునిచ్చేనట్టుగా ఉంది. ఆదికాండం 3 అధ్యాయం చదవండి, ఆదికాండం 13 అధ్యాయం చదవండి, ఆదికాండం 19 అధ్యాయం చదవండి. ఈ చదవరు. ఏ చీరకి ఏ జాకెట్ మ్యాచింగు, ఇది కలిసిద్దా కలవదా, కొత్తగా ఎక్కడ షాప్ పెట్టారు, దీనికి సరి అయిన సెట్టింగ్ జాకెట్ ఎక్కడ తెద్దాం, చెప్పులు, నెయిల్ పాలిషు, పువ్వులు, వాచ్, గోరంటాకు. ఎందుకు గోరంటాకు ఎరగ, అది కూడా రంగులు వస్తే బాగుండిద్ది. ఇవన్నీ ఏడ సెట్టింగ్లో ఈ చూస్తారు కానీ అరే వీరి జీవిత చరిత్ర ఏ అధ్యాయంలో ఉంది, ఎక్కడుంది, చదువుకుందాము, బాగుపడదాం, హృదయంలో దాచిపెట్టుకుందాం, 10 మంది చెబుతాం. ఈ ఉండవు. ఏయుంటాయి? ఈ డ్రెస్కి బ్యాగ్ ఓకేనా కాదా, ఈ చెప్పులు ఓకేనా కాదా, ఈ నెయిల్ పాలిష్ ఓకేనా కాదా. అసలు ఒక అమ్మాయి చెప్పింది, ఎందుకమ్మాయి మీరు ఎప్పుడు ప్రార్థన కోసం ఆదివారం తన్నుకుంటారంటే 2 ఆడపిల్లలు. ఎక్కడ? డ్రెస్సుల దగ్గర. అమ్మాయి ఎందుకమ్మాయి అంత ఏలాడాయి పెట్టావని అడిగితే, ఆదివారం అని పెట్టాను ఆంటీ అంది ఆ పిల్ల. నీకేం వచ్చింది, ఆదివారం అయితే ఎందుకు పెట్టి, ఆదివారం అంటే అందరూ వస్తారు కదా ఆంటీ. ఆ చెవులకు పెట్టుకున్న దాని ద్వారా ఆ పిల్లోడికి కంట్లో పడుచుకుంది, కన్ను నీరు గారుతున్నాయి. దేవుని పిల్లలారా, లోకంలో దేవతల్లాగా తయారవుతున్నారు, దెయ్యాల్లాగా, దేవుని బిడ్డలాగా ఉంటున్నారు. మీరు ఎట్టున్నారు చూసుకోండి ఒకసారి, చూడండి ఎట్టున్నారు. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని చూచుడు ద్వారా ఇష్టంగా ఉంటుంది. అందరిలో స్పెషల్గా ఉండాలి. ఎట్టుండాలి? నన్ను చూడగానే, నా జుట్టు హెయిర్ కటింగ్ చూడగానే ఎంత కొప్పు, ఒకటి నన్ను చూడగానే కప్పు కనపడాలి ముందు, ఆ క్లిప్పు కూడా మ్యాచింగ్ కనపడాలి. ఏది కనపడాలి? చూడటానికి దేవతల్లాగా ఉండాలి, కంటికి రమ్యమైంది, ఇంపైంది, వివేకం ఇచ్చేదనని అవ్వమ్మ వద్దు అన్నదాన్ని చేసింది. దేవతలాగా ఉండాలని అప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు. చెప్పండి, ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్ట కోరుకుంటున్నారు? దేవుని బిడ్డలారా వినండి, దైవ భక్తి కలిగి మర్యాద కలిగిన స్త్రీలంగా మనము నేర్చుకుందాము. లోతు భార్య ఆ రకంగా వెనక్కి తిరిగి చూడటం కారణం ఏంటి? పాపం దేవుడు కరుణా సంపన్నుడై కనికరపడి వారిని బలవంతంగా బయటకు తెచ్చాడు. వారిని బలవంతంగా బయటకు తెచ్చినా కానీ వారి మనసును మార్చల. ఆమె భ్రష్టమైన మనసునకు దేవుడు అప్పగించాడు. ఎంత దుఃఖకరమైన సంగతి. ప్రియమైన సోదరిలారా, చెల్లెళ్ళలారా, నా తోటి వారులారా, ఈరోజు ఈ కూడికి వచ్చిన మనము లోకంలో వేటి మీద మనసు పెట్టద్దు. కొలసలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 1 వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటి మీదనే మనసులో పెట్టండి. పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టండి. లోకం వైపు చూడబాకండి. ఈ లోకము దాని ఆశలు గతించను. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము. లోతు భార్య చూసింది, నష్టపోయింది. తన కుటుంబం ఎంత దుఃఖకరం అండి, ఎంత దుఃఖకరం. తల్లులారా, బిడ్డల్ని కాపాడుకుందాం. మనం భక్తి కలిగి బ్రతుకుదాం. మన బిడ్డలు కూడా భక్తి కలిగి ఉంటారు. ఆ శారమ్మ ఇస్సాకుని ఎలా పెంచిందో కానీ, యవ్వన కాలంలో ఆ ఇస్సాకు ఆ తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి పెడుతుంటే ఎంత విధేయత చూపాడండి. అందుకనే మీరు కూడా అలాగ భర్తకు లోబడి ఉంటే, అలాంటి భక్తి చేస్తే, అలాంటి పరిచర్య చేస్తే, పేతురు రాసిన 1 పత్రిక 3 అధ్యాయంలో మీరు కూడా ఆమెకు పిల్లలగుదురు. ఎవరి పిల్లలు మీరు? నిజమా? నిజమేనా? శారమ్మ పిల్లలేనా మీరు? పేర్లు ఉండొచ్చులే, విశ్వాసులమని. మీరు కూడా ఆమెకు పిల్లలగుదురు. ఆమె ఎలా పెంచింది ఇస్సాకుని? ఎంత పవిత్రంగా పెంచింది, దేవుని కొరకు ఎంత నిష్టగా పెంచింది, ఎంత విధేయత. నేను ముగిస్తాను దేవుని బిడ్డలారా, ఎంత విధేయత. శారమ్మ తన బిడ్డను ఎలా పెంచింది. ఈరోజు మన బిడ్డలు ఇంతోడు అంటాడు వాళ్ళ మమ్మీని, నీకు అంత సీన్ లేదులే,
ఏమి లేదంట. ఎందుకని? ఎవరు చేశారు ఆ పని? ఆ తప్పు పని ఎవరు చేశారు? తల్లులే. వీళ్ళు సెల్లుల్లో మాట్లాడుకుంటా వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళు చూడరానివి చూశారు. చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. విధేయత లేదు, వినే మనసు, లోబడే మనసు లేదు. వింటున్నారు. ఈరోజు ఎవరిష్టం వారిది అయిపోయింది. పిల్లలు ఎవరిష్టం వారిది అయిపోయింది. యవనులైన బిడ్డలకి, చిన్న పిల్లలకు కూడాను. ఒక రాత్రి నాకు ఫోన్ చేసి అంటాడు, అమ్మ వీడికంట ఖర్జూరాలు కావాలంటమ్మా. అంటే మనం ఏది తింటున్నామో వాడికి అదే కావాలి, అంతే కదా. మనం ఏది చూస్తామో అదే కావాలి, మనం ఏది చేస్తామో అదే. మనం ఒక చెడ్డ మాట మాట్లాడితే వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు? అదే మాట మాట్లాడతారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, మర్చిపోబాకండి. దాచిపెడతారా ఈ లోకంలో? అన్ని వ్యర్థమే, మిగిలేది ఏది? ఒకని దృష్టికి వాని నడత చాలా బాగా కనపడుతుంది. తుదక అది ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? అది మరణమునకు దారి తీయను. నీ జీవితంలో, నీ ఇంటిలో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ భక్తి జీవితం ఎలాగుంది? దేవునిలో, లోకంలో ఉన్నావా? సంఘంలో ఉన్నావా? సంఘములో నీవు ప్రత్యేకింపబడిన దానికి ఒక మంచి సాక్షి జీవితం. రోమాపత్రిక 16వ అధ్యాయంలో భక్తి కలిగిన స్త్రీలు, ప్రభు కొరకు బ్రతికిన స్త్రీలు, ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్న స్త్రీలు, ప్రాణమైన లెక్క చేయని స్త్రీలు ఉన్నారు. మరి నీవు సంఘంలో చేర్చబడ్డ నీ జీవితం, నీ కుటుంబం ఎలాగుంది? నీ భక్తి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. వాక్యం లేకుండానే తమ భర్తలను రాబట్టవచ్చునంటే మన పరిశుద్ధత, మన పవిత్రమైన ప్రవర్తన మన దగ్గర లేకపోవటం వల్లనే. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాము. ముందున్న కుటుంబాలు దృష్టాంతమందు మనకి బుద్ధి కలగడానికి దేవుడు ఈ మాటలన్నీ వ్రాయించాడు. ఏం తెచ్చుకుందాం? మెంటల్ వాళ్ళలాగా భర్త మీద తగాదాడి చంపలు కొట్టుకోవటం కాదు బుద్ధి రావటం. హృదయం మారాలి, హృదయంలో ఉన్న చెడుతనం పోవాలి. లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో లోపల నుండి వస్తున్నాయి. లోపల నుండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, సమస్తమైన కల్మషము లోపలంతా చెడుగు, కంపు కొట్టే జీవితాలు లోపల నుండి వచ్చేది. అది బాగవ్వాలి. నీ కుటుంబం బాగవ్వాలంటే ముందు నువ్వు బాగవ్వాలి. నీ చూపు బాగవ్వాలి, నీ మనసు బాగవ్వాలి. నీవు బాగుపడకపోతే ఇక ఇప్పుడు నా ప్రక్కన బస్సులో ఒక ఆవిడ కూర్చుంది. పరిశుద్ధాత్మని బాధ పెట్టేటువంటి ఏంది అని అడిగింది ఆ అమ్మాయి నన్ను. ఒక మూర పెట్టింది అన్నాను, ఇంకొక మూర పెట్టుకో అన్నా. ఒక మూర పెట్టేవి చాలలేదు, ఇంకొక మూర పెట్టుకో, యేసుప్రభు నమ్ముకున్నావా అని అడిగా. ఈనాడు జనానికి అలవాటైపోయింది భక్తి, ఆచారంగా చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా మనము, వాక్య ప్రకారం ప్రవర్తిద్దాం ప్రభు కొరకు. ఆమె చూసింది, ఇంకంతే స్పాయిల్ అయిపోయింది తన జీవితంలో, ఉప్పుస్తంభం అయిపోయింది. నీ జీవితంలో వెనుకున్న వాటిని మరిచిపోకపోతే, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ ప్రవర్తన మారకపోతే చాలా నష్టం. ప్రభు మనల్ని రక్షించింది ఆయన మనల్ని తన కొరకు వాడుకోవడానికి, అంతేగాని నీ జీవితంలో నష్టపోవటానికి కాదు. ఆయన రక్షించడానికి వచ్చాడు కానీ ఆయన శిక్షించడానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? క్రిస్మస్ చేసుకోవటానికా? స్టార్లు ఎత్తుకోవటానికా? చెప్పరే. దేనికి యేసుప్రభు వచ్చింది? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి వచ్చాడు. ఇంకా ఎవరైనా ఈ పూడికలో ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునికి అంగీకరించకపోతే ఇప్పుడైనా యేసు ప్రభుని నమ్ముకోండి, హృదయంలో చోటివ్వండి ప్రభుకి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో వారు దేవునికి చోటివ్వకపోవటం వలన వారు చేయరాని కార్యాలు చేశారు. ఈరోజు లోకంలో ఎంతో భయంకరమైన విగ్రహారాధన జరుగుతూ ఉంది. చాలామంది నేను విజయవాడ ఈరోజు పిలవాలనుకున్నాను కానీ వారి గడప కూడా తొక్కే పరిస్థితులు కావు. అంత భయంకరంగా లోకం తయారైంది. అలాగైతే నీవు ఇక్కడ చేరిన నీవు కూడా పాపములో ఉండకుండా ఉండటానికి ప్రభుకి హృదయంలో చోటివ్వు. యేసు ప్రభు నీ కొరకు గాయపరచబడ్డాడు. యేసు ప్రభు నీ కొరకు ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. యేసు ప్రభు నీ కొరకు ఈడవబడ్డాడు. యేసు ప్రభు నీ కొరకు శ్రమ అనుభవించాడు, ఉమ్మి వేయించుకున్నాడు. ఎవరి కోసం? నీ ప్రవర్తన మార్చుకోకపోతే ప్రయోజనం ఏమీ లేదు, నష్టపోతాం.
ఎన్ని కూడికలకు వచ్చినా దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే, ప్రభువుని ప్రతిష్ఠించకపోతే, నీ హృదయంలో యేసుప్రభుని నీ నోటితో ఒప్పుకోకపోతే, ఆయన నీ పాపం నిమిత్తమే చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించకపోతే నీకు రక్షణ. ఎన్నిసార్లైనా రావచ్చు మీటింగులకి, ఎన్నిసార్లైనా పోవచ్చు, ఎన్నిసార్లైనా ఏవైనా చెయ్యొచ్చు ధర్మకార్యాలు, కానీ అవి రక్షణ కలిగించవని కొర్నేలి ద్వారా మనం తేటగా వింటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ప్రభుని నమ్మని వారు చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా కానీ యేసు ప్రభుని నమ్ముకోవడానికి దేవుడు ఇది ఒక మంచి అవకాశం. లోకంలో పరిస్థితులు బాగలేవు, చిన్నలకు కానీ యవనులకు కానీ పెద్దలకు కానీ లోకంలో పరిస్థితులు బాగలేవు. నేను తర్వాత నమ్ముకుందామని అనుకుంటే తర్వాత రేపటి దినము నీది కాదు. కనుక ఇదే ప్రభు ఇచ్చే అనుకూలమైన సమయం. ఈ లోకమంతా వ్యర్థమైంది, ప్రభు నిన్ను రక్షించి పవిత్రమైన ఈ స్థలానికి నడిపించాడు. ఇది ఒక మంచి సమయము, విలువైన సమయము. ప్రభుకి హృదయం ఇవ్వండి, విన్నదానిని విశ్వసించండి, నీతి మార్గంలో నడుచుకోండి. నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింది. వ్యర్థమైనది చూడకుండా, ఇప్పుడు దాకా వ్యర్థమైనది చూసారా, సమయాన్ని అంతటిని దాని కొరకు అప్పగించుకున్నారా? మార్చుకుందాం. ప్రభువా, నా కన్నులు త్రిప్పివేయ్యా, చూడరాని చూడకుండా హవ్వవలే చూడరాని చూసి నేను మోసపోకుండాన్నట్లు లోతు భార్య వలె నేను వాటన్నిటిని విడిచిపెడతాను. నాయన నీ వైపు చూస్తాను. విశ్వాసము కర్తయు దానిని కొనసాగించువాడైనా ఎవరి వైపు చూడాలండి? యేసు ప్రభు వైపు చూస్తే పెళ్ళిళ్ళు ఎట్ట అవుతాయండి? బాప్తీసం తీసుకుందామని ఉంది కానీ అమ్మాయికి పెళ్లి చేశాక అప్పుడు మునుగుతా, అప్పుడు దా బ్రతుకుతావో చస్తావో తెలుసా నీకు? ఇప్పుడు చచ్చిన వాళ్ళందరికీ తెలుసా మేము చస్తామని? చెప్పండి అండి, తెలియదు. మరి నీవు కొంతమందిని ముసలోళ్ళని, మొన్న మా దగ్గర ఒక ముసలామ వచ్చింది, చాలా ముసలామ. అమ్మ, యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, బాప్తీసం తీసుకోనంటే మా అబ్బాయిని అడిగి తీసుకుంటానండి. ఎందుకు? రేపు చచ్చినప్పుడు కాలేయటానికి. దేవుని బిడ్డలారా, అబ్బాయిల ద్వారా రాదు రక్షణ, ఏ కులం ద్వారా రాదు, ఏ మతం ద్వారా రాదు, ఏ బొమ్మ ద్వారా రాదు, ఏ చెట్టు ద్వారా రాదు, ఏ పుట్ట ద్వారా రాదు. యేసు ప్రభువు నమ్ముకుంటే యేసు ప్రభు ద్వారానే ఆకాశము క్రింద ఇవ్వబడిన యేసు ప్రభు నామములో తప్ప ఇంకంతే. ఈరోజు బస్సులో ఒక ఆయన పత్రిక ఇస్తుంటే ఆయన ఎంత తెలియకల్లవాడు, చాలా ముసలాయన, ఆధార్ కార్డు జోబులో పెట్టుకొని మర్చిపోయాడు. గుంటూరు వచ్చాక తీసాడు జోబులో నుంచి ఆధార్ కార్డు. కండక్టర్ మాకు అప్పుడు చూపిస్తాడు, ఇదిగో నా దగ్గర ఆధార్ కార్డు ఉన్నాడు. ఆమె ఆల్రెడీ టికెట్ కొట్టేసింది. ఓహో, ఈయన ఆధార్ కార్డే మర్చిపోయినాడు, అసలు ఈయన ఆత్మ సంగతి ఏందని చెప్పని నేను చాలా ప్రార్థనాపూర్వక పత్రిక, నాకు అక్కర్లేదులే అన్నాడు. ఈరోజు అక్కర్ లేకపోతే ఎప్పుడు అక్కడికి వచ్చింది? ఒకడికి అక్కడికి వచ్చింది ఎప్పుడు? ధనవంతులు చెప్పండి, ఏది నోరులు తెరవరు మీరు అందరూ చెప్పండి. 4-5 బిల్డింగ్లు ఉండేవాళ్ళు, లక్షల డబ్బులు ఉన్నవాళ్ళు చెప్పండి, ఎప్పుడు గుర్తుకొచ్చాడు? ఏమ్మా, ఏంది వచ్చిన కాడి నుంచి దాచిపెట్టుకోవద్దు అనేది ఇందుకా? ఏంది ఈ సిస్టర్ను మమ్మల్ని పిలిచిందని అనుకుంటారు, ఇందుకే అక్కడ గుర్తుకొచ్చాడు యేసు ప్రభు. పాపం ఏడ గుర్తుకు రాలా, ఏడ ఏ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్, ఏ పిక్నిక్ అంటే ఆ పిక్నిక్, ఏ ఎక్స్కర్షన్ అంటే ఆ ఎక్స్కర్షన్, ఏ హనీమూన్ అంటే ఏడకి పోవాలంటే ఆడకి, ఆడిన ఆట పాడిన పాట అంతా నీ ఇష్టమే కదా బాబు. ఎవరిష్టం? అమ్మాయి వాక్యం చదువుకున్నాను, నేను చదువుకోను, ఏది నువ్వు చెప్పేది నాకు? లేరా ఇట్లాంటి వాళ్ళు? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు చెప్పండి? లెక్కేసుకు వీళ్ళకి అన్నం పెట్టండి, మిగిలిందంతా అనాథాశ్రయానికి పంపుదాం. ఏమ్మా, ఏమొచ్చింది మీకు? చదవని వాళ్ళకి ఏమొచ్చింది అంటున్నా, ఏమొచ్చింది మీకు? దేవుని వాక్యం చదవకుండా ఎందుకు బ్రతుకుతున్నాము? చాలామంది అంటారు కదా, అదిగో వాడు బతుకుతున్నాడు, ఆ కుక్క బతుకుతుంది. దేవుని పిల్లలారా, మనం నీతి కలిగి బ్రతుకుతాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు ఇచ్చాడు ఈ న్యాయ విధులు, ఈ చట్టం ప్రభు ఇచ్చాడు. ఏం చేద్దాం? మీ పాటల పుస్తకంలో ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై వెలుగై నాటి దీపము నా
వెలుగా చీకట? నువ్వు వెలుగులో ఉండవా చీకట్లో ఉండవా? ఉండారా? ఈ లైట్లు వెలుగుతున్నాయని వెలుగులో ఉండాలని చెబుతున్నారా, లేకపోతే పగలుందని వెలుగులో ఉందా అంటున్నారా? ఆలోచన చేద్దాం. మన భక్తి జీవితాలు ప్రతిదానికి రేంజ్ చేస్తున్నారు కదా, పర్సంటేజ్. నీ భక్తి పర్సంటేజ్ ఎట్టుంది? ప్రార్థనకు వస్తున్నాము, ఎలాగుంటున్నాము? దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా మనం యాకోబు పత్రికలు ఇందాక చదువుకున్నాము. మన ఆత్మలకు శక్తి కలిగిన వాక్యం ఏమిస్తుంది? రక్షణ. రక్షణ, కుటుంబానికి రక్షణ, మన భౌతిక సంబంధమైన శరీరానికి రక్షణ, మన ఆత్మకు రక్షణ. ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగులోనికి వద్దాం. చాలామంది ప్రార్థనకు రావట్లా. ఎందుకు రావట్లేదు? ప్రభువే చెప్పాడు, తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగునొద్దకు రారు. నువ్వు దేవుని నమ్ముకోవట్లేదంటే ఎందుకు నమ్ముకోవట్లేదు? నువ్వు దేవుని నమ్ముకున్నామని పేరుకు చెప్పుకొని బాప్తీసం ఎందుకు తీసుకోవట్లేదు? దేవునికి ఎందుకు లోబడటం లేదంటే నీలో ఏదో కనబడని పాపం ఆ లోతు భార్యలో గనక ఆ సొదమ గొమొర్రా మీద ఏముందో ఆ రాయబడలేదు. కానీ ఏమి పాపం ఆమెకి ఏమి దాచిపెట్టుకుందో, ఏముంచిందో సొదమ గొమొర్రాలో శ్రేష్టమైనవి, దాని మీద మనసు వలన వద్దు అన్నా చూసింది. నీకేముందో లోపల దాగి ఉన్నాయి. దాచిపెట్టుకున్నావా? దాచిపెట్టుకున్న వాళ్ళ గతి ఏమై చెప్పండి? గెహాజీ తెచ్చాడు, దాచిపెట్టాడు. ఆకాను తెచ్చాడు, దాచిపెట్టాడు. మనందరికి ప్రియమైన తల్లి రాహేలమ్మ ఉంది. కొంతమందికి ప్రియమైనవి ఉంటాయి కదా. ఏంది? ఏం చెప్పరేందండి? ఆమెకు అదిలే గృహదేవతలే. నీకు కొంతమందికి తిండే తిండి తెల్లారే తెలకల్లా ఇక రాకపోతే ఉండిద్ది. ఇంక ఇంట్లో యుద్ధం. ఏ యుద్ధం? ఇప్పుడు జరుగుతున్నాయి ఇక యుద్ధాలు. ఇంకది కొంతమందికి తిండే, కొంతమందికి పనులే, కొంతమందికి ఉద్యోగాలే, కొంతమందికి చదువే. ఏది దాచిపెట్టుకుంటున్నావు దేవుణ్ణి కాకుండా? అది నీ జీవితానికి నష్టం. ప్రియమైన తల్లి, దేవుని యొద్దకు వద్దాం. లోపల దాగి ఉన్న పాపాన్ని విడిచిపెడదాం. అతిక్రమములు దాచకుమా, వార్దిల్లవు నీవు సుమా, ఒప్పుకోను మా వాటిని. రాదా మీకు ఈ పాట? ప్రభు కానీ ఏడ వదిలిపెట్టాల్సి వచ్చిందో లేనిపోయింది అనుకుంటున్నారా? అతిక్రమములు దాచకుమా, వార్దిల్లవు నీవు సుమా, ఒప్పుకోను మా వాటిని. పాడండి. వాటిని విడువుమా, ప్రభు కనికరమును పొందుమా. విడిచిపెట్టి వస్తే కనికరం, విడిచిపెట్టకుండా హత్తుకుంటే నష్టం. ధనవంతులాగా ఆ రోజు ఏడ్చే కంటే భూమి మీద దేవుడు మనం ధనవంతులుగా చేశాడు, సుఖముగా అనుభవించుటకు ఆయన ధారాళంగా ఇచ్చాడు. ప్రభుని స్తుతిద్దాం, అనుభవిద్దాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. అయితే ఆయన మాట విందాం, ఆయన కొరకై జీవిద్దాం. అద్దంలో చూసుకున్నట్టు ముఖాన్ని చూసుకొని ఈ కూడికి అయిపోగానే మర్చిపోయి వెళ్ళిపోయేవరంగా కాక ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుందాము. మన ప్రవర్తనను దేవునికి అప్పగించుకుందాము. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, ఆమెను జ్ఞాపకం చేసుకుందాం. నేను నా జీవితంలో వెనక అడిగేస్తున్నానా? వెనకున్న వాటిని మరిచిపోదాము. ముందున్న మహిమ కలిగిన పని ఎంతుంది. దేవుని చిత్తమైతే మధ్యాహ్నం మాట్లాడుకుందాం. ఈ యొక్క సమయంలో మరొకసారి ప్రభుని నమ్మని వారికి మరొకసారి ప్రేమతో పిలుస్తూ ఉన్నాం. ప్రభు యొద్దకు రండి, పాపము చేయవరా నా యొద్దకు రండి, ముష్కర్లారా రండి నా దగ్గరికి, విమర్శకులారా అటు ఇటు. ఒక అమ్మాయింది, పెళ్ళైన అమ్మాయి. ఏమ్మా ఇక్కడ అమ్మోళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా అని అంటే, అక్క ఇక్కడిక్కడే అక్కడక్కడేనక్క. ఏమి వంక పలికిందో. ఇక్కడేనంట, ఇక్కడ ఏమి చెయ్యదంట, అక్కడ మాత్రం అక్కడ. ఉన్నారా విమర్శకులుగా? రండి నా యొద్దకు రండి, ప్రభు పిలుస్తున్నాడు. ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ప్రభుకి హృదయం ఇవ్వండి, విడిచిపెట్టండి. దేవుని కంటే మించింది ఈ లోకంలో మనకేది లేదు. ప్రభువే సమస్త మనకు ఆధారభూతుడు. అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయాలి. చిన్న మాట ప్రార్థన చేస్తాం. దేవా మీకు స్తోత్రాలు, ఇప్పటి వరకు మాతో మాట్లాడుతున్నారు, మీకు వందనాలు. విన్న మాటలను ఆ ప్రకారము మేమందరము నీ వచ్చు అంతవరకు ప్రభువా నీ కొరకు జీవించడానికి, ఆ ప్రకారం నడుచుకోవడానికి కృప చూపమని
ధన్యులం అవడానికి దయచూపమని యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.